అరే ఈ రాగి చెంబు ఎంతకీ మెరవటం లేదే. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు చింతపండు అయిపోయినా దీని చిలివి పోవట్లేదే. చింతపండు లోపమా నా తోవుడు లోపమా? మియావ్ మియావ్. రెండూ కాదు. మరి నీ బుర్రకు కుదురులేనట్లే నీకు చిత్తశుద్ధి లేకపోవటమే లోపం. అంతేనంటావా భౌబౌ? అంతే మరి. ఎవర్రా ఈ సమయంలో బట్టలు ఉతుకుతున్నది? బ్యాక్ బ్యాక్. ఉతకడం లేదు, బట్టలు బాదుతున్నారు. బండలు పగిలేటట్ట కావు కావు, బట్టలు చిరిగేట్లు కూడాను. ఓహో ఎవరో చూద్దాం పద. పద. బట్టలు చెప్తాం ఇక్కడ. అయ్యో 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 అయ్యో, నేను ఇంకా బట్టలు శబ్దం అనుకున్నాను. చెంపల శబ్దమా? ఆగరా. ఆగను నామే చాలదు. నా చెప్ప పగలాల్సిందే. చెప్పేది నీకు కాదురా, నిన్ను ఆపమని కాదురా. నీ 32 పళ్ళు ఊడిపోయేటట్టు కొట్టుకో, కానీ శబ్దం రాకుండా కొట్టుకు చావరా. లోపల గురువు గారు ధ్యానంలో ఉన్నారు, భంగం కలుగుతుంది. కానీ శబ్దం రాకుండా ఎలా కొట్టుకు చావడం? అసలు కొట్టుకు చావటం ఎందుకురా? ఎందుకా? ఆ బాలకృష్ణుడు గురువు గారి బొజ్జ మీద నృత్యం చేశాడుగా. చేస్తే మరి ఆ కృష్ణుడికి నా బొజ్జ కనిపించలేదా అని నా బాధ. మాకు ఉన్నాయి బాబు బొజ్జలు. బానే చెప్పావు, మాకును. మీకు ఉన్నాయిరా, కానీ నా బొజ్జంత ఉన్నాయా? చూసుకోండి. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన భార్యలు 8 మంది, 16,000 మంది గోపికలు అందరూ కలిసి నృత్యం చేసినంత వైశాల్యం ఉంది నా బొజ్జ. కానీ ఆ పరమాత్మకు నా బొజ్జ కనపడలేదా? కుందయ్యా, నీ బొజ్జ మీద ఆ కృష్ణుడు నృత్యం చేస్తే చారి కింద పడతాడేమో భయం కావచ్చు, కానీ నా బొజ్జలా కాదే. ఆపండర్రా మీ బొజ్జల గొడవ. భక్తితో గుండెలు నిండిన వాళ్ళకి ఆ అదృష్టం గాని, ఎప్పుడూ తిండి గురించి ఆలోచించే మనలాంటి వాళ్ళకి ఆ అదృష్టం దక్కుతుందా? వాళ్ళు కారణ జన్ములు, మనం భోజన జన్ములం. యథార్థం చెప్పారా? చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్నట్లు భోజనం మీద భక్తి కలిగిన మనకి భగవంతుడి మీద భక్తి లేదురా, లేదు. పదరా కావు కావు. రాగి పండు చింత చెంబు, చిచి రాగి చెంబు చింతపండు, కడగడాలు మెరవడాలు. పద 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 పద.